చెందనుగాక. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసే ముందు మీకు ప్రశ్న. మన ఆత్మానుసారంగా ఆలోచిస్తున్నావా, శరీరానుసారంగా ఆలోచిస్తున్నావా? మనం లేచింది మొదలుకొని శరీరానుసారంగానే మాట్లాడుకుంటున్నాం, శరీరానుసారంగానే ఆలోచిస్తున్నాం, శారీరక స్వస్థతలే కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు కేవలం శరీర స్వస్థతలు మాత్రమే ఇవ్వగలడా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది కేవలం శరీర స్వస్థత ఇవ్వటానికేనా? శరీర స్వస్థతలు అనేది ఒక భాగం. ఆయన పొందిన గాయాల వల్ల, సిలువలో పొందినటువంటి దెబ్బల వల్ల మనకి శారీరక స్వస్థత లభిస్తుంది. కానీ అదే మన జీవితానికి సరిపోద్దా? ఇటు పరిస్థితుల్లో కూడా సరిపోదు. ఇక్కడ ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలు ఆత్మీయ స్వస్థతల కొరకు కూడా ఆలోచన చేయాలి. అసలు శారీరక స్వస్థతలు ఎందుకు ఇస్తాడు దేవుడు? ఎందుకు అద్భుతాలు చేస్తాడు? చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చూసినట్లయితే, గలిలయలో కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసముంచురి. దేవుడు ఎందుకు తన మహిమను బయలుపరుచుకుంటాడు? అద్భుతాల ద్వారా, స్వస్థతల ద్వారా, విడుదల ద్వారా. అంటే ఆయన యందు మనం విశ్వాసం ఉంచడానికి. అదేందా? ఒకవేళ అద్భుతాలు చేయలేదనుకోండి, ఏమవుద్ది? చూడండి, అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 48వ వచనం కనుక చూస్తే ఆయనే చెప్పాడు, యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. హల్లెలూయా. అర్థమైందా? ఎందుకు చేస్తాడు దేవుడు? మన ఈ లోకంలో జీవించినంత కాలం కూడా శారీరక సంబంధమైన జీవితాన్ని జీవిస్తాం కాబట్టి మనిషికి శారీరక స్వస్థతలు, అవసరతలు కూడా ఉంటాయి. కాబట్టి శారీరక బలహీనతల్ని, అనారోగ్యాల్ని, సమస్యల్ని మనిషి భరించలేడు. కాబట్టి ఒకటి, దేవుడు మనకు విడుదల ఇవ్వటానికి ఆయన స్వస్థతలు, అద్భుతాలు చేస్తాడు. రెండవది, ఆయన్ని మహింపరచుకొని తను తాను దేవునిగా ప్రత్యక్షపరచుకోవడానికి, మనల్ని పరిచయం చేసుకోవడానికి తన మహిమను చూపించి అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచటానికి. మరి ఇదొకటి సరిపోద్దా మనకి? ఇదొకటి సరిపోద్దా? ఒకవేళ ఇదొకటి సరిపోద్ది అనుకుంటే చూడండి లూకా సువార్త 10వ అధ్యాయము 13వ వచనం కనుక మనం చూసినట్లయితే, అందరికీ తెలిసిన వాక్యాలు ఇవి. అయ్యో కొరజీన, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఆ పట్టణముల వారు పూర్వమే గోనెబట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందిందురు. ఆయనను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వారు తగినదే ఉండును. ఆయనే స్వయంగా చెప్తున్నాడు. కొరజీన, బెత్సయిదా ప్రాంతాల్లో చాలా అద్భుతాలు చేశాడంట. ఎందుకు చేస్తాడు దేవుడు? ఒకటి, మనుషులకి విడుదల ఇవ్వటానికి. రెండవది, ఆయన మహింపరుచుకుంటాడు. ఎందుకని? దేవుడు అద్భుతాలు చేయాలి, మనుషులు చేయలేరు. దేవుడు అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు దేవుడు. కాబట్టి దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు మన జీవితంలో ఎందుకు చేస్తాడంటే ఇక్కడ చెప్తున్నాడు, ఎందుకంటే మారు మనసు పొందటానికి. ఎందుకు అద్భుతాలు చేస్తాడు? ఎందుకు శారీరక స్వస్థతలు ఇస్తాడు? ఆత్మీయ స్వస్థత కూడా మనం పొందటానికి. యేసు ప్రభు శారీరక స్వస్థత మాత్రమే కాదు, ఆత్మీయ స్వస్థతలు కూడా ఇవ్వగలిగినటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం ఏం చెప్పుకుంటున్నాం చెప్పండి? ఇప్పుడు చాలా కాలం నుంచి దేవుడికి సాక్ష్యాలు ఏం చెప్తున్నాం? నాకు కన్నుకి స్వస్థ వచ్చింది, లేదా నా కాలుకి స్వస్థ వచ్చింది, నాకు క్యాన్సర్ నుంచి స్వస్థ వచ్చింది, లేదా నాకు భయంకరమైన అనారోగ్యం నుంచి స్వస్థ వచ్చింది, ఇవన్నీ చెప్పుకుంటున్నాం. అవన్నీ కొరజీన, బెత్సయిదా వాళ్ళు కూడా చెప్పుకున్నారంట. ఇక్కడ గొప్ప ఆయనే చెప్తున్నాడు, అక్కడ చేసిన అద్భుతాలు చాలా గొప్పవంట. అన్న అద్భుతాలు చేసి కూడా ఏం చెప్తున్నాడు? ఆయన్ని విమర్శ దినమందు, ఒక విమర్శ దినం ఉంది,
ఆ రోజు మీ గతి కంటే అసలు నన్ను ఎరగని వారి గతే మేలుగా ఉంటుంది. అర్థమైందా? మీ గతి కంటే ఎరగని వారి గతే మేలుగా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు మన గురించి కూడా మరి అదే చెప్తాడు కదా దేవుడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇంకా మారుమనసు పొందేసాం మనం. తూరు సీదోను ప్రాంతాల కంటే కూడా భయంకరంగా ఉన్నాము. కొరజన బెత్సెదా ప్రాంతాల కంటే కూడా భయంకరంగా ఉన్నామేమో. అద్భుతాల వరకే ఇంకా కోరుకుంటున్నామేమో. అద్భుతాల కొరకే ఎదురు చూస్తున్నామేమో. మరి మనతో కూడా అదే మాట చెప్తాడు కదా. విమర్శ దినమందు ఒక దినం ఉంది. విమర్శ చేస్తాడు దేవుడు ప్రతి విషయంలో. ప్రతి విషయంలో కూడా విమర్శ చేస్తాడు. మనం వారం చెప్పుకున్నాం. ఏ విషయంలో? మన నోటితో దేవుని గురించి మాట్లాడిన మాటల గురించి ఒకరోజు విమర్శ చేస్తాడు. అలాగే మన జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు అద్భుతాల గురించి ఒకరోజు విమర్శ చేస్తాడు. నా జీవితంలో అద్భుతాలు చేశాను. ఎందుకు చేశాడంట ఆయన? ఒకటి విశ్వాసం ఉంచడానికి, రెండు మారు మనసు పొందడానికి. అదే అద్భుతాల దగ్గర అద్భుతాలకు విశ్వాసం కావాలి. అద్భుతాల కొరకు విశ్వాసం మాత్రమే నువ్వు కలిగి ఉంటే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఎక్కడి దాకా రావాలి? యేసుక్రీస్తు నాకు ఆత్మీయ స్వస్థత కూడా ఇస్తాడని మారు మనసు పొందేదాకా రావాలి. సౌండ్ వస్తుంది చూడండి. అర్థమైందా? అలాగే చూడండి, బైబిల్లో ఆత్మీయ స్వస్థతలు పొందిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. శారీరక స్వస్థతలు పొందిన వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అనేక మంది పొందిందంటే ఆత్మీయ స్వస్థతలు తక్కువ మంది పొందారు. శారీరక స్వస్థతలు చాలా ఎక్కువ మంది పొందుకోవడం జరిగింది. అద్భుతాలు జరిగే చోట, స్వస్థతలు జరిగే చోట వేలాదిగా అనేక మంది జనాలు ఉన్నారు. కానీ ఆత్మీయ స్వస్థతలు పొందిన వారు తక్కువ మంది ఉన్నారు. ఆత్మీయ స్వస్థతలు పొందే వారికి చాలా ప్రాముఖ్యం ఇచ్చినట్టుగా కూడా యేసుక్రీస్తు వారు మనం వాక్య గ్రంథంలో చూస్తాం. చూడండి, జక్కయ్య అక్కడ అనేక మంది జనం ఉంటే జక్కయ్య ఆయన కనపడాలని ఒక చెట్టు ఎక్కితే జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. సమరయ స్త్రీ ఒక్క ఆమె కూర్చుని ఉంటే ఆమెకు బోధిస్తున్నాడు. ఒక ఆమె నీళ్లు చేతుకోవడానికి వస్తే ఆమెకు ఆయన సువార్త బోధించాడు. మగ్దలేని మరియ ఒక్క ఆమె ఉంటే ఆమెకు వాక్యాన్ని బోధిస్తున్నాడు. సిలువ మీద దొంగ కూడా ఒక్కడే ఉన్నాడు. వాడికి అభయం ఇచ్చి అతన్ని, నేడు నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు అన్నాడు. అపోస్తలులను కూడా ఒక్కొక్కరిని ఆయన పట్టుకుని ఆయన వెంబడించి ఆయన శిష్యర్కం నేర్పించాడు. గుంపులు గుంపులుగా ఉన్న వాళ్ళని ఆయన విడిచి వెళ్ళిపోయాడంట. కొండ మీద ప్రసంగం అయిన తర్వాత 5 రొట్టెలు 2 చిన్న చేపలు అద్భుతం జరిగిన తర్వాత వారు వెంబడిస్తుంటే వారిని విడిచి ఆయనే వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళిపోయి నేను మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదంటే, మీరు రొట్టెల కొరకు వెంబడిస్తున్నారు కానీ అసలు సత్యాన్ని మీరు గ్రహించలేదు. 3 రోజులు ప్రసంగం చేసిన ఆ మాటల సత్యాన్ని మీరు గ్రహించలేదని వారిని విడిచి ఆయనే వెళ్ళిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఇంకా ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరంలో ఉన్నా, ఎన్ని సంవత్సరాల సంఘంలో చేరినా, ఎన్ని వాక్యాలు వింటున్నా మనం ఇంకా ఆత్మానుసారంగా మారేమా, మార్చబడలేదన్నది ఒకసారి పరిశీలించుకోవాలి. మన ఏ జీవితంలో మనం ఉన్నాం? సంఘ జీవితం అంటే ఏ జీవితం? శారీరక జీవితమా? ఆత్మీయ జీవితం. అర్థమైందా? సంఘ జీవితం అంటే మనం ఆత్మీయ జీవితంలో మనం ఉన్నాం. మరి ఆత్మానుసారంగా జీవిస్తున్నామా, శరీరానుసారంగా జీవిస్తున్నామా? శారీరక స్వస్థతలు కూడా దేవుడు ఇస్తాడు, ఒక్కొక్కసారి ఆపుతాడు. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి శారీరక స్వస్థతలు దేవుడు ఆపుతాడు. తెలుసా మీకు? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించలేదా? పౌలు చాలా గొప్ప పరిచర్య చేశాడు. ఆయన శరీరంలో ఒక బలహీనత ఉంది. ప్రభువా నాకు స్వస్థపరచమంటే ఏమన్నాడు ఆయన? ఉండని, నీ బలహీనత ఏందే నా శక్తి కనపడుతుంది. ఏమన్నాడు? ఉండనిమ్మన్నాడా, తీసేసాడా? పౌలు చాలా గొప్ప పరిచర్య చేశాడు. ఏమన్నాడు చెప్పండి? ఉండనిమ్మన్నాడా, తీసేస్తాడు అన్నాడు? ఒక్కొక్కసారి శారీరక స్వస్థతలు దేవుడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు?
నేను ఆత్మీయంగా బలపరచడానికే దేవుడు ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నాలన్నీ అందుకే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది కూడా కేవలం శారీరక స్వస్థత ఇవ్వడానికి కదా, ఆత్మీయ స్వస్థత మనకి ఇచ్చి మనల్ని మోక్షానికి చేర్చడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అర్థమైందా? మనం ఏం చేయాలి? ఎప్పుడైతే శారీరక స్వస్థత మన జీవితంలో వచ్చిందో ఆత్మీయ స్వస్థత కొరకు మనం ప్రయత్నం చేయాలి. అది పక్కన పెట్టి ఎప్పుడైతే ఇంకా అద్భుతాలు కావాలి, ఇంకా నా శరీరాన్ని బలపరచుకోవాలి, ఇంకా చేయాలనుకుంటే ఏమవుతుంది చెప్పండి? శిలువ మీద దొంగ కూడా అడిగాడు. ఒక దొంగ ఆత్మీయ స్వస్థత అడిగాడు, ఒక దొంగ శారీరక స్వస్థత అడిగాడు. నువ్వు దేవుడు కుమారుడు అయితే నన్ను బతికించు, నువ్వు బతికి నన్ను బతికించు. అంతేనా? ఏమైనా సమాధానం అని ఏమైనా చెప్పాడా దేవుడు? చెప్పాడు? ఎక్కడైనా సమాధానం చెప్పాడా? ఎందుకు చెప్పలేదు? మనం ఏ స్థితిలో అడిగే ప్రార్థనా స్థితిలో చెయ్యాలి. కొద్దిసేపటికి చనిపోతాడు. శిలువ మీద ఉన్న దొంగలు ఇద్దరు ఒకే సమయాన్ని చనిపోవచ్చు. ఇద్దరికి ఒకే సమయం ఉండొచ్చు. కొన్ని నిమిషాలు ఉందో, కొన్ని గంటలు ఉందో, ఎంత ఉందో మనకు తెలియదు. కానీ వాళ్ళ జీవితంలో చివరి సమయంలో ఉన్నారు. ప్రభు ఇద్దరికి సమీపంగా ఉన్నాడు. ఒక ఆయన ఏమడిగాడు? ఆత్మీయ స్వస్థత అడిగాడు. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆత్మీయ స్వస్థత అడిగాడు. పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. శిక్షలన్నీ మనకు తగినవని మారు మనసు పొందాడు. ప్రభు ఎందుకు శిక్ష అనుభవిస్తున్నాడు అనేది తెలుసుకున్నాడు. ప్రభు ఎందుకు శిక్ష అనుభవిస్తున్నాడు అనేది గ్రహించాడు. కేవలం శారీరక స్వస్థతలు మాత్రమే కాదు, నాకు నిత్య రాజ్యాన్ని ఇచ్చే శక్తి ఈయనలో ఉంది. అందుకే ఈయన దైవ కుమారుడికి లోకంలోకి వచ్చి శిలువపై బలి అవుతున్నాడు అనే సత్యాన్ని గ్రహించి ఆయన అడిగినప్పుడు సమాధానం చెప్పాడు. ఎంత మంచి సమాధానం చెప్పాడు! నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇంకొక వ్యక్తి కూడా అడిగాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు బతికించు, నన్ను బతికించమన్నాడు. ఏమడిగాడు? యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేయటం ఆయనకు తెలుసు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, ప్రచారం అయిందే అద్భుతాలు చేస్తాడని. వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు బందిపోటు దొంగలుగా ఉన్న దొంగలకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఏమడిగాడు? శారీరక స్వస్థత, శారీరక జీవితం అడిగాడు. సమాధానం ఏమైనా వచ్చిందా? ఈరోజు మన ప్రార్థనలకు కూడా సమాధానం రావట్లేదంటే జాగ్రత్తగా వినండి పిల్లలు, మాట్లాడొద్దు. మన ప్రార్థనలకి జవాబు రావట్లేదంటే నువ్వు ఏ వయసులో చేసే ప్రార్థన వయసులో చేయాలి. అర్థమైందా? ఎప్పుడు శారీరక స్వస్థతల గురించే చేస్తూ ఉంటే దేవుడు ఏమని చెప్తున్నాడు? బైబిల్ ఏం చెప్తున్నాడు? శరీరం క్షీణిస్తుంది, శరీరానికి మరణం ఉంది, శరీరానికి మరణం ఉంది, ఆత్మకు మరణం ఉంది. నువ్వు మొదటి మరణానికి దగ్గర అయ్యేగలదు. నువ్వు ఏ ప్రార్థన చేయాలి? ఆత్మీయ ప్రార్థన, ఆత్మీయ బలం కొరకు ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఎలా మారాలి? నువ్వు శారీరక జీవితం నుంచి ఆత్మీయ జీవితానికి నువ్వు మార్పు చెందాలి. అంతే తప్ప ఇంకెప్పుడు ఒకటే ఆలోచనతో ఉంటే ఏమవుతుంది? దేవుడు జవాబు చెప్తాడా? శిలువ మీద ఇద్దరు ప్రార్థన చేశారు, ఇద్దరు ప్రభుతో మాట్లాడారు. కానీ ఎవరికి ఇచ్చాడు దేవుడు? మన సమయాన్ని బట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోమని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అర్థమైందా? ప్రతి మనిషి కూడా ఆత్మీయ జీవితం కలిగి ఉన్నటువంటి వాడు, క్రైస్తవుడు ముఖ్యంగా సమయాన్ని పోనివ్వకుండా ఏం చేశాడు? అతను సమయాన్ని పోనిచ్చాడు. చనిపోయే ముందు ఏం చేశాడు? ఉన్న కొద్ది సమయం అతను కూడా ఈ దొంగ వలె, మారు మనసు పొందిన దొంగ వలె కనుక ప్రార్థన చేస్తే ఇద్దరిని తీసుకెళ్ళేవాడు. అంతే కదా? ఈరోజు ఒకరికి క్షమాపణ దొరుకుతుంది, ఒకరికి క్షమాపణ దొరకట్లేదంటే కారణం దేవుడా? మనం చేసే ప్రార్థన, మనం చేసే ఆలోచన. మనం ఏం ఆలోచిస్తున్నాం? ఎంతకాలమైనా నాకు ఈ వయసు వచ్చింది కదా, నా పరిస్థితి ఏంటి? నేను ఇంతకాలం అయింది కదా ప్రభువు నమ్ముకుని, నేనేం చేయాలి? ఎలా మారాలి? మీ పాస్టర్ గారిని కూడా దేవుడు చూపించే తీసుకెళ్ళాడు. ఒక పక్కన శరీరం కుళ్ళిపోతున్నప్పటికీ కూడా ఆత్మీయంగా బలపరిచే దేవుడు తీసుకెళ్ళాడు. ఆయనకు మారు మనసు ఇచ్చి శరీరం గురించి ఆలోచించకుండా ఆత్మీయంగా బలపడి పరలోకానికి వెళ్ళాడు. మన కళ్ళ ముందు జరిగిన సాక్ష్యం బైబిల్లో ఉన్నాయి, చాలా మంది చూసాం, చాలా చెప్పుకోవచ్చు. మన కళ్ళ ముందు కొన్ని నెలల క్రితం జరిగినటువంటి సాక్ష్యం. పక్కన శరీరం కుళ్ళి వాసన వచ్చింది, కొన్ని వందల మీటర్ల వాసన వచ్చేటట్టుగా శరీరం పాడైనప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? శరీర స్వస్థ ఇచ్చాడా? శరీర స్వస్థతలు ఇచ్చినప్పుడు ఇచ్చాడు, చివరి దశలో ఆత్మీయ స్వస్థత ఇచ్చాడు. మీ పాస్టర్ గారు కూడా అదే ఆశించాడు.
స్వస్థత నేను అడగటానికి నాకు అర్హత లేదన్నాడు. అర్థమైందా? ఆయన చెప్పింది ఏంటంటే నీకు స్వస్థత అడగకూడదు, నేను వెళ్ళిపోవాలి. వెళ్ళాలని ఉన్న 12 రోజులు కూడా పరిశుద్ధాత్ముడే, ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు కాదు, కానీ పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఏ ఒక్కరు మారు మనసు పొందలేరు. పరిశుద్ధాత్మ దేవుడైన దినదినము కూడా బలపరిచి, ఒక పక్కన శరీరం కుళ్ళిపోయినా, శరీరానికి వైద్యం వద్దన్నాడు, కట్టు వద్దన్నాడు, ఏం వద్దన్నప్పటికీ కూడా ఆత్మీయంగా మార్చబడి మన కళ్ళ ముందు వెళ్ళాడు. మరి మనం ఏంటి గురించి ఆలోచిస్తున్నాం? మనం ఇంకా శరీరాల గురించి ఆలోచిస్తే మనకు మోక్షం దొరుకుతుందా? పౌలు అంతటి వాడే ఒకసారి అడిగాడు, ప్రభువా నాకు స్వస్థత ఇయ్యి, నాకు బలహీనంగా ఉందని. సేవ చేస్తే బాబు ఎంతో కాలినడకన ఎంతో సేవ చేశాడు, ఎంతో పరిచర్య చేశాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. అయినప్పటికీ కూడా ఏమన్నాడు ఆయన? ఉండని. ఎందుకు ఉండమన్నాడు? ఎందుకు ఉండమన్నాడు చెప్పండి? కొన్ని బలహీనతలు ఎందుకు ఉంచుతాడు దేవుడు? పౌలను ఎందుకు ఉంచమన్నాడు? శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. శరీరం బలంగా సౌకర్యంగా ఉందనుకోండి, ఏం కోరుకుంటుంది చెప్పండి? ధనవంతుడు ఏం కోరుకున్నాడు? నా ప్రాణమా తినుమా, తాగుమా, సుఖించుమా, చక్క తిను, 3 పూట్ల పడుకో, సుఖానుభవంలో జీవించమని తన ప్రాణానికి తానే చెప్పుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి పోయాడు. లాజరు ఎలా ఉన్నాడు? ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, శరీరానికి ఆరోగ్యం లేదు, కడుపుకి ఆహారం లేదు, ఆదరించేవారు లేరు. ఏమున్నాయి? చుట్టూ కుక్కలు ఉన్నాయి. తన గాయాల్ని కూడా నాకేటటువంటి కుక్కలు ఉన్నాయి. ఆహారానికి కుక్కలతో పోటీ పడి, ధనవంతుడు బల్లమించి పడినటువంటి రొట్టె ముక్కల కొరకు కుక్కలతో పోటీ పడి జీవిస్తాను. ఇంట్లో ఉండేవాడు కదా, బల్ల దగ్గర ఉండడు, బయట పాడేసిన వాటి కోసం. శరీరం గురించి ఆలోచించాడా? ఏం కోరుకుని ఉంటాడు? పోనీ ఏం ప్రార్థన చేస్తుంటాడు? బైబిల్లో రాయలేదు, కానీ ఆత్మీయ జీవితం కొరకే ప్రార్థన చేస్తుంటాడు. మరణం వచ్చింది, ఇద్దరికీ వచ్చింది. సుఖించిన వాడికి వచ్చింది, బాధపడిన వాడికి వచ్చింది. కానీ ఆ దేవదూతలు ఎవరిని వచ్చి తీసుకెళ్లారు? లాజర్ని వచ్చి తీసుకెళ్లారు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళి డైరెక్ట్ అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. ఇంకెక్కడ బ్రేక్ కూడా లేదు అడిగి. జాగ్రత్త. ఈరోజు మనం ఏం ఆలోచిస్తున్నాం దేవుని బిడ్డలుగా? దేవుడు అమాయకుడు కాదు. దేవుడు ఎక్కిరించబడి నీకు తెలివితేటలు ఎక్కువైపోయి అని, నేను చెప్పింది వినాలని నువ్వు గర్వంతో ఊగిపోతే నరకానికి వెళ్తే, ఎవరైనా, మీరైనా, నేనైనా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, జీవితం కొనసాగే కొలిది దేవుడిచ్చిన ఆయుష్ ఎంత చెప్తున్నాడు దేవుడు? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80. ఏమంటున్నాడు? అది కూడా ఆయాసమే. సౌకర్యంగా బతుకుతూ ఉంటున్నాడు దేవుడు, చెప్తున్నాడా? సౌకర్యంగా బతికినంతకాలం సౌకర్యంగా బతుకుతాం, ఆరోగ్యంగా బతికినంతకాలం ఆరోగ్యంగా బతుకుతాం, బలంగా బతికినంతకాలం బలంగా బతుకుతాం. కానీ చివరి దశలో మన ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎందుకు పెట్టాడు ఈ విధానాన్ని దేవుడు? ఎప్పుడు యవన దశలో ఉంచేయచ్చు కదా. మనిషి జీవితకాలం ముగింపు దశకు వచ్చేసరికి నువ్వు ఆత్మీయంగా బలపడాలి. అదో నా శరీరం క్షీణించిపోతుంది, నా శరీరం పాడైపోతుంది, ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ మట్టి శరీరాన్ని నేను ఒకరోజు విడిచిపెట్టాలి, దేవుడు నాకు మహిమ శరీరాన్ని ఇచ్చి పరలోకాన్ని చేరుస్తాడు, అది అసలైన జీవితం. కాబట్టి శరీరం గురించి నేను ఆలోచించకుండా నా ఆత్మీయ జీవితం కోసం నేను ఆలోచించాలని మనిషికి తెలియటం కోసం దేవుడు ఏమిచ్చాడు? మొదట్లో కొన్ని 100 సంవత్సరాల ఆయుష్ని ఏం చేశాడు? 120కి తగ్గించాడు నోవహు కాలంలో. తర్వాత ఏం చేశాడు? 70కి 80కి తగ్గించాడు. అది కూడా ఆయాసం. అంటే ఆయాసంలో నువ్వు తెలుసుకుంటావని, ఆయాసంలో నీ శరీరం గురించి కాకుండా నీ ఆత్మ గురించి ఆలోచిస్తావు, నీ ఆత్మీయ జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తావు, నువ్వు ఆత్మానుసారంగా మారుతావని దేవుడు చివరి దశలో వృద్ధాప్యం అనేది, ఆయాసం అనేది, అనారోగ్య సమస్యలు అనేవి దేవుడు తెలీదా చేసినోడికి? మొదట 900 సంవత్సరాల పైనే ఆయుష్ ఇచ్చిన వాడికి తెలీదా? తర్వాత 120 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన వాడికి తెలీదా? తర్వాత 70-80 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన వాడికి తెలీదా ఎలా చేయాలో మనల్ని? చేసినోడికి తెలీదా? తెలుసా తెలీదా? అది అర్థమైందా? అన్నీ తెలిసే మన జీవితంలో అనుమతించాడు. కానీ మనం ఏం అడుగుతున్నాం? ఎప్పుడు మన శారీరక స్వస్థతే, శారీరక జీవితమే. అర్థమైందా?
పౌలు ఒంట్లో బలహీనత ఉంచాడు దేవుడు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, తన శరీర జీవితం గురించి. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం తీయండి అందరూ కూడా. పౌలు శరీరంలో ఒక వ్యాధిని ఉంచాడు దేవుడు. ఎందుకని? పౌలు శరీరానుసారంగా తప్పిపోకుండా ఆత్మానుసారంగా పనిచేయాలి. ఆత్మానుసారమైన జీవితంలోనే పౌలు బలపడాలని దేవుడు ఒక అనారోగ్యాన్ని ఉంచాడు. ఆయన మహిమ కొరకు ఉంచాడు. ఆయన ఏమంటున్నాడు? పౌలు నా శరీరం రోగం ఉంచాడని బాధపడుతున్నాడా చెప్పండి. చూడండి, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమోనని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొంచున్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడు? మనం ఏమంటాం? సేవ చేస్తున్నప్పటికీ నా శరీరంలో జబ్బు ఉంచేసాడు దేవుడు. అవునా కదా? మనం ఏమి చెయ్యకపోని అంటాం. దేవుడి కోసం ఏమి చెయ్యకపోయినా చిన్న జ్వరం వస్తే ఎందుకు రావాలి, ఒళ్ళు గుచ్చుకుంటే ఎందుకు గుచ్చుకోవాలి, జలుబు చేస్తే ఎందుకు చేయాలి, కడుపు నొప్పి వస్తే ఎందుకు రావాలి, ఏ కదా మనం అడిగి. పౌలు ఏమంటున్నాడు? ఒక జబ్బు ఉంది, దేవుడే ఉంచాడు అతనిలో. ఏ వ్యాధి అనేది మనకు తెలియదు. ఒక ముళ్ళు అన్నాడు, కానీ ఇక్కడ ఒక బలహీనత. అది ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు, కానీ ఎవరి మీద పోట్లాడతాడు? దేవుడి మీద నేను పోట్లాడట్లేదు, మనుషుల మీద పోట్లాడట్లేదు. దేవుడు స్వస్థత ఇవ్వలేదని దేవుడిని పోట్లాడట్లేదు. మనుషులు కొడుతున్నారు, తిడుతున్నారు, అవమానపరుస్తున్నారు, జైలు వేస్తున్నారు, చెరసాల్లో బంధిస్తున్నారు, చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా పిల్లల్ని వదిలేసి నా వాక్యం వినండి. పిల్లలకి అర్థం కాదు ఈ వాక్యం, వాళ్ళు వదిలేసి వారి దారిని వారు వదిలేని వెళ్ళిపోతున్నట్టు మనం పంపించాడు. వినండి, అర్థమైందా? మాట్లాడినవ్వకండి పిల్లల్ని. ఏమంటున్నాడు ఆయన? గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోదునేమోనని నా శరీరమును నలగొట్టి దాన్ని లోబర్చుకున్నాను. క్రైస్తవుడు చేయవలసిన పని ఇది. శరీరాన్ని నలగొట్టుకోవాలి. నలగొట్టుకోవడం అంటే రాళ్లతో చెతకొడేసుకోవడం కాదు. నలగొట్టుకోవడం అంటే ఏంటి? శరీరాన్ని ఎలా లోబర్చుకోవాలి? దేవుడు పెట్టిన క్రమాలు ఉన్నాయి. ఉపవాస క్రమం, శరీరాన్ని లోబర్చుకోవటం. అదేందా? ఉపవాస క్రమం. ఒక పక్కన ఆకలి, శరీరం ఆకలి 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 అంటూ ఉంటుంది, అక్కడ అక్కడ ఆగాలి, శరీరాన్ని లోబర్చుకోవటం. రాత్రికాల ప్రార్థన, నిద్ర 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 అంటుంది. ఏం చేయాలి? లోబర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. అదేందా? దేవుడి కొరకు పనిచేయడం, ప్రయాసపడడం, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు భరించాలి. ఏది ఉప్పొంగుతుంది అలాంటి టైంలో? శరీరమే కదా. ఎవరైనా అవమానించారనుకో ఏది రియాక్ట్ అవుతుంది? శరీరం రియాక్ట్ అవుతుంది. అక్కడ లోబర్చుకోవాలి. అదే, ఎవరైనా నేను నష్టపరిచారనుకో ఏది రియాక్ట్ అవుతుంది? ఏది స్పందిస్తుంది? అక్కడ లోబర్చుకోవాలి. పాపానికి ఏది స్పందిస్తుంది? శరీరం. అక్కడ లోబర్చుకోవాలి. అర్థమైందా? కొట్టుకోవటం అంటే రాళ్ళతోటో గోడ వేసి కొట్టేసుకోవటం ఈ కాదు, కొరడాలతో కొట్టేసుకోవటం ఈ కాదు. అది ఒకవేళ దేవుడు అనుమతిస్తే బయట వాళ్ళు కొడతారు మనం, అయి కాదు. అర్థమైందా? పౌల్ని బయట వాళ్ళు కొట్టారు, కొరడ దెబ్బలు తిన్నాడు, రాళ్ళ దెబ్బలు తిన్నాడు, ఎన్నో హింసలు పడ్డాడు, జైల్లో వేసి పడ్డాడు, వాడ పగిలిపోయి సముద్రంలో బతికాడు కొన్ని రోజులు, సర్పం కాటేసింది, ఎన్నో శరీర హింసలు బోళ్ళు ఉన్నాయి. దేవుడు పెట్టిన రోగం ఒకటి ఉంది. అయినప్పటికీ కూడా అవి సరిపోక జాతక వినండి, అర్థమవుతుందా? ఎన్ని ఉన్నాయి? దేవుడే పెట్టిన రోగం ఒకటి ఉంది, ఇంకోటి కొరడా దెబ్బలు తిన్నాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, అవమానాలు ఉన్నాయి, పాము కరిసింది, సర్పం కరిసింది, వాడ బద్దలైపోయి సముద్రంలో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ సరిపోక తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఎందుకని? ఆత్మీయ జీవితంలో తప్పిపోతాం. భ్రష్టుడైపోవటం అంటే ఒక వ్యక్తి, మనం ఏమనుకుంటాం అంటే పేదరికమో, కష్టమో, నష్టమో, ఇదే నష్టం అనుకుంటాం. అది కాదు. భ్రష్టుడు ఒక వ్యక్తి యేసుక్రీస్తుని నమ్ముకుని భ్రష్టుడైపోవటం అంటే ప్రభువుకి దూరం అయిపోవటం, ఆత్మీయ జీవితాన్ని పొందుకోకపోవటం, అర్థమైందా? మోక్షానికి వెళ్ళకపోవటం. ఇది భ్రష్టత్వం. ఒక ఇతరులకు చెప్తున్నాడు, బాగానే చెప్తున్నాడు. ఇవాళ మనం కూడా చెప్తున్నాం. మన జీవితం గురించి ఎక్కడైనా ఆలోచించుకుంటున్నావా? చాలా చెప్పేస్తున్నాం మనం.
ఎవరైనా దొరికితే చాలు నీతులు చాలా చెప్తాం. అవునా? ఎవరైనా దొరికితే మన వయసుని బట్టి, మన మాటను బట్టి అవతల వాళ్ళు వింటే ఇంకా ఎక్కువ చెప్తాం. కానీ ఏమంటున్నాడు ఇక్కడ, నేను చెప్పిన తర్వాత చాలా చెప్పాడు పౌలు, ఎన్నో పత్రికలు రాశాడు, ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. అయినప్పటికీ కూడా తన గురించి తాను ఆలోచన ఎట్లా చేసుకున్నాడంటే, ఒకళ్ళందరికీ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమో, ఆత్మీయ జీవితాన్ని కోల్పోతానేమో, ఎంత విలువైన జీవితాన్ని ఏం చేస్తున్నాడంటే తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. ఈరోజు మనం నలగొట్టుకుంటున్నావా? చిన్న నొప్పి వస్తే ప్రార్థన చేయాలి, కాదంట్లా. శరీర సమస్య ఎవడు భరించలేడు. శరీర సమస్య భరించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని కొన్ని దేవుడు అనుమతిస్తాడు. చూడండి, ఈ మధ్య గంటెల ప్రకాష్ గారని మంచి దైవజనుడు, ఆయన మంచి వాక్య పరిచర్య చేశాడు. ఆయన దాదాపు 25 సంవత్సరాల కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడి చనిపోయాడు. మంచి తెలివైన వ్యక్తి, ప్రొఫెసర్. ఆయన ప్రొఫెసర్, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా రోషం కలిగి ప్రకటించినటువంటి గొప్ప దైవజనుడు. 25 సంవత్సరాలు కూడా ఆయన కిడ్నీ ఇన్ఫెక్షన్ కోసం ప్రార్థన చేయలేదంట. ఆయన చెప్పిన సాక్ష్యం. ఆయన ఎప్పుడు ఉందని కూడా చెప్పలా, ఆ శరీరంలో బలహీనత ఉందని కూడా ఎక్కడ చెప్పుకోలేదు. రోషం కలిగి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రకటించడమే తప్ప, ఆయనకున్న బలహీనత కొరకు ప్రార్థన చేయండి అని కానీ, ఆయనకున్న బలహీనత ఇది, నేను ఇంత కష్టపడి సేవ చేస్తున్నానని కానీ ఎప్పుడు చెప్పలా. ఈ మధ్య ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ తోటే చనిపోయాడు ఆయన. 25 సంవత్సరాల నుంచి ఉందంట. జైపాల్ గారు ఎంత పరిచయం, 76 సంవత్సరాల్లో కూడా మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తాడు. మనం ఇంకా మోకరించం, నిలబడటం కష్టం, తప్పట్లు కొట్టడం కష్టం, నోటితో స్తుతించడం కష్టం, ప్రార్థన చేయడం కష్టం, వాక్యం వినడం కష్టం. 76 సంవత్సరాల వయసులో ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడో చెప్తే విన్నాను నేను, ఆయనకి కూడా క్యాన్సర్ వచ్చి తగ్గిందంట, దేవుడు తగ్గించాడు. అర్థమైందా? శరీరాన్ని కాకుండా ఆత్మను బలపరుచుకునే వారి విధానం ఇలా ఉంటుంది. మనకు తగ్గకపోతే ఇసిగిపోయి దేవుడి మీద కోపమించి దేవుడిని నిందించి ఏమొస్తుంది? సమాధానం కూడా చెప్పడు. దేవుడు విధానంలో ఉండవలసిన విధానంలో ఉండకపోతే సమాధానం కూడా చెప్పడు. మరి చెప్తున్నా, చెప్పాడు. శిలువ మీద దొంగకు చెప్పాడా? పాస్టర్ గారిని ఎందుకు తీసుకెళ్ళాడు? శరీరం గురించి ఆయన ఆలోచించలా, వైద్యం కూడా కోరుకోలేదు ఆయన. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచాడు, ఆత్మానుసారంగా మార్చబడ్డాడు కాబట్టి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఈరోజు మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? ఉపవాసం చేస్తున్నావా? రాత్రికాలం ప్రార్థన చేస్తున్నావా? మోకరించి ప్రార్థన చేస్తున్నావా? నేను కూడా నిలబడే ప్రార్థన చేసేవాడిని. జైపాల్ గారిని చూసిన తర్వాత నాకు బుద్ధి వచ్చింది. ఇంత పెద్ద వయసు ఆయన ఎక్కడున్నా సరే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, నేను నిలబడి ఎందుకు చేయాలని మోకరించి ప్రార్థన చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు చేసే కొంతసేపు అయినా, ఇంట్లో కాదు, మందిరంలో. ఇంట్లో మనం ఏకాంత ప్రార్థన ఎలాగ మోకరించే చేస్తాం. ఉపవాసం ఉండగలుగుతున్నావా? దేవుని వాక్యం వినగలుగుతున్నావా? రాత్రికాలం అసలు మెలకు వస్తే ప్రార్థన చేయగలుగుతున్నావా? ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. శరీరానికి అసలు ఏమైనా కష్టం కలిగిస్తున్నావా? దేవుని మందిరంలోనే చాలా బాధ వస్తుంది. చాలామంది హల్లెలూయా చెప్పమంటే చెప్పట్లేదు, ఆమేన్ చెప్పమంటే చెప్పరు. ప్రార్థనలో, ఆరాధనలో తప్పట్లు కొట్టాలి, దేవదూతలే కొడుతున్నాయి. దేవదూతలు 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కళ్ళు మూసుకొని ఎగురుతూ ఆరాధన చేస్తున్నాయి. నోటుతో గడప కమ్ములు కదిలిపోయేటట్టుగా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదువుకోండి. మన శరీరాలను చుక్కబెట్టి ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? శరీరం కోసమే ఆలోచించి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? శరీరం కోసం ఆలోచించే వాళ్ళని దేవుడు విమర్శ దినమంది పర్లేదులే, నువ్వు ఇంతకాలం సంఘంలో ఉన్నావని మెచ్చుకుంటానంటున్నాడా? నీ గతి కంటే నన్ను ఎరగని వారి గతే మెరుగంటున్నాడు. అంటే ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పండి. పౌలు అంతటి వాడే తన శరీరాన్ని చెదగొట్టుకుంటూ, పౌలు చేసిన పరిచర్య చాలా గొప్పది. ఇప్పుడు కూడా చాలా మంది చెప్తారు, అపోస్తుల్లో అందరికంటే కూడా ఎక్కువ పరిచర్య చేసినవాడు, ఎక్కువ ప్రాంతం తిరిగినవాడు, ఎక్కువ సంఘం కట్టినవాడు, ఎక్కువ సువార్త చేసినవాడు, ఎక్కువ పత్రికలు రాసినవాడు. నిద్రపోతున్నారు లేకుండా. హల్లెలూయా. అదే చెప్తున్నా. మందిరంలో నిద్ర వస్తుందంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఇంత ప్రాముఖ్యమైన వాక్యం ఇచ్చి మనం నిద్రపోతున్నాం అంటే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మన శరీరానుసారమా, ఆత్మానుసారమా? మందిరంలో ఉండే 2 గంటలు కూడా వాక్య సమయంలో కూడా మనం నిద్ర వస్తుందంటే, ఇంత ప్రాముఖ్యమైన వాక్యం చెప్తున్నప్పుడు కూడా మనం వినకపోతే,
శరీరానుసారంగానే జీవిస్తే నరకానికి పోతామని దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా మనకు నిద్ర వస్తుందంటే ఏం చేస్తున్నాం? ఎంతమంది ఉపవాసం ఉన్నారు? ఒక చేయలేసింది ఉన్న వాళ్ళు ఎవరు లేరా? మరి ఎక్కడికి వెళ్ళిపోతారు? మీరు పరలోకి వెళ్ళిపోతారా శరీరాన్ని లోబర్చుకోకుండా? జాగ్రత్త, మీకు మరీ హెచ్చరిస్తూ చెప్తున్నా, అది వేళకోళంగా చెప్పట్లేదు, హెచ్చరిస్తూ చెప్తున్నా. ఇంకా ఇలాగే ఆలోచిస్తూ పోతే ఎటువంటి ప్రయోజనం? దేవుడిని నమ్ముకునే కంటే ఇంట్లో ఉండటం బెటర్. యేసుప్రభువే చెప్పాడు, దేవుడు వాక్యమే చెప్తుంది. ఈ లోకపరమైన జీవితం కొరకే మనం ప్రభువుని నమ్ముకుంటే అంతకంటే దౌర్భాగ్యం అంటే ఎవరు ఉండరంట. ఈ లోకపరమైన జీవితం కొరకే మనం ప్రభువుని నమ్ముకుంటే, అంటే శారీరక స్వస్థతల కొరకు, అద్భుతాల కొరకే, ఆశీర్వాదాలు, ఈ లోకపరమైన ఆశీర్వాదాల కొరకే నువ్వు దేవుని నమ్ముకుంటే, మనకంటే దౌర్భాగ్యం అంటే అవకాశం ఉండి కూడా పొందుకోనటువంటి దశ అదే. దానికంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి మన ఇంటికాడి బతకడమే మేలు. అద్భుతాలు, గొప్ప కార్యాలు చేసిన వారు ఎక్కడికి వెళ్ళారు? ప్రభు దగ్గరికి వెళ్ళి నీ నామములో అద్భుతాలు చేశాం, గొప్ప గొప్ప కార్యాలు చేసామంటే ఏమన్నాడు ఆయన? అక్కడి వరకే తెలుసు వాళ్ళకి. ఎక్కడి వరకు తెలుసు? దేవుడు ఆత్మీయ స్వస్థత దాకా రాలేదు, వాళ్ళు మారు మనసు దాకా రాలేదు. ఏం చెప్పాడు దేవుడు? అక్రమము చేయవాలంటే క్రమాన్ని పాడు చేసిన వాళ్ళరా, స్వస్థతలు ఇచ్చింది మీకు ఆత్మీయ స్వస్థత కొరకు, మీరు ఆ క్రమంలోకి రావాలి. కానీ క్రమాన్ని పాడు చేసి స్వస్థతల దగ్గర ఆగిపోయారు కాబట్టి మీరు ఎవరో నాకు తెలియదు, అవతలకు పోండి, తాతాన్ని కొరకు వాడు అనుసరుల కొరకు సిద్ధపరిచిన నరకంలోకి పొమ్మన్నాడు. స్వస్థతలు జరుగుతున్నాయని చాలా గొప్పగా చెప్పుకుంటూ స్వస్థతలు చేస్తాడు దేవుడు, అద్భుతాలు చేస్తాడు. అవన్నీ నువ్వు మారు మనసు పొందటానికే, ఆత్మీయ స్వస్థత దాకా రావడానికే దేవుడు అన్ని చేస్తాడు. పౌలంతటి వాడే శరీరాన్ని లోబర్చుకుంటే మరి మనం లోబర్చుకుంటున్నావా? శరీరాన్ని గురించి అసలు ఆలోచిస్తున్నాను. శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. నువ్వు శరీరాన్ని లోబర్చుకుంటేనే ఆత్మీయంగా బలపడగలుగుతావు. ఉపవాస ప్రార్థన అనేది, రాత్రికాల ప్రార్థన అనేది, ఈ క్రమాలు అనేవి, ఇవన్నీ ఎందుకు పెట్టాడు దేవుడు? శరీర జీవితానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇస్తామని. హల్లెలూయా. అర్థమైందా? మరి మనం ఏం ఆలోచిస్తున్నాం ఈరోజు చెప్పండి? ధనవంతుల్లాగా ఆలోచిస్తున్నావా? అలా పౌల్లాగా ఆలోచిస్తున్నావా? దేవుడి కొరకు ఎందుకు కష్టపడాలి? చాలామంది చెప్పే మాట ఏంటంటే దేవుడి కొరకు ఎందుకు కష్టపడాలి? కష్టం రాకూడదు. లోకం ఒకలాగే జీవించి మనం ఒకలాగే జీవిస్తే ఏమైనా అర్థం ఉందా? దేవుడు తయారు చేసిన విధానంలోనే శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. శరీరానికి ఇక్కడ మరణం కూడా అందుకే ఇచ్చాడు. శరీరానికి కొన్ని బలహీనతలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? కొన్ని ఇబ్బందులు ఎందుకు ఇచ్చాడు? మత్సరం, ఎముకలకు కుళ్ళు. అర్థమైంది? మనం ఇంకా శరీరానుసారంగానే కనుక, శరీరానుసారంగా జీవించే వాళ్ళు ఎవరు? శరీర కార్యాలన్నీ కలిగి ఉన్న వారందరూ శరీరానుసారంగా జీవించేవారు. మరి ఆత్మానుసారంగా జీవించేవారు ఎవరు? ఆత్మ ఫలాలు కలిగి ఉన్న వారందరూ ఆత్మానుసారంగా జీవించారు. నీలో కోపం, ద్వేషం, అసూయ, పగ, మత్సరం ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఏ రకంగా జీవిస్తున్నాం మనం? అవన్నీ ఏం చేస్తే శరీరానికి హాని చేస్తాయా, మంచి చేస్తున్నాయా? మత్సరం అన్నాడు. మత్సరం ఏమన్నాడు దేవుడు? ఎముకలకు కుళ్ళు. నీలో ఉన్న మత్సరం. మత్సరం అంటే నువ్వేం ఓరవలేని తనం, ఇతరులను చూసి బాధపడటం, ఇతరులను క్షమించలేని తత్వం, ఇతరులను ప్రేమించలేని తత్వం కనుక ఉంటుంది. ఏంటన్నాడు? ఏం మారుతుంది అంటే ఎలా మారుతుంది? నీ శరీరానికి ప్రమాదంగా మారిపోద్ది. దేవుడు తయారు చేసిన విధానం ఇది. శరీర కార్యాలు అనుభవించినంత కాలం చాలా బాగుంటాయి, కానీ అవన్నీ ఎక్కడ తీసుకెళ్తాయి? శరీరానికి నష్టాన్ని కలిగజేస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఆత్మబలాలు ఎక్కడ తీసుకెళ్తాయి? శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఏమిస్తాయి? సంతోషం ఉందని డాక్టర్లు ఏం చెప్తున్నారు చెప్పండి. ఇప్పుడు కోపం ఉందని వెళ్ళారనుకోండి డాక్టర్ దగ్గరికి, తగ్గించుకోమంటున్నాడా, ఉంచుకోమంటున్నారు? ఎలా ఉండమంటున్నారు? ఎప్పుడు సంతోషంగా, ఏమి ఆలోచించకుండా. ఏంటయ్యి? ఆత్మ ఫలాలు ఏం చేస్తాయి నీ శరీరానికి? ఆత్మ ఫలాలు ఏముంది? సంతోషము, ఆనందము, దీర్ఘశాంతము, దయాలుత్వము, ప్రేమ. ఇవన్నీ శరీరానికి ఏం చేస్తాయి చెప్పండి? నష్టం కలిగిస్తాయా? అవి ఎప్పుడు నువ్వు శరీరంలోకి వచ్చినాయో నీ జబ్బులన్నీ పోతాయి. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే కనుక ఆత్మ ఫలాలు నువ్వు కలిగి ఉంటావో, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. ఆ ప్రేమ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది.
నాకు 20వ సంవత్సరంలో బీపీ వచ్చింది. అప్పుడు ఒక డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, నీకు ఇంత యవ్వన వయసులో బీపీ వచ్చిందంటే నీకు 35 సంవత్సరాలు వచ్చేసరికి నీకు అన్ని రకాల జబ్బులు వచ్చేస్తే నేను లెక్కెట్టుకోవాలి జబ్బులు అన్నాడు. అర్థమైందా? ఎప్పుడు పోయింది? దేవుడిని నమ్ముకొని. ఇప్పుడు ఎందుకు వచ్చింది? చుట్టూ పరిస్థితులను బట్టి, పరిస్థితుల ప్రభావం వల్ల ఇబ్బంది పెట్టేవారిని బట్టి వాళ్ళ మీద ఉన్న కోపం నాకు బీపీగా మారింది. దేవుడు ఏం చెప్తున్నాడు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ప్రేమించడం మొదలెట్టిన తర్వాత బీపీ నార్మల్గానే ఉంటుంది. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. ఇంకా శరీర కార్యాలని శరీరంలో ఉంచుకుని నేను అలాగే బతుకుతానంటే ఈ శరీరం నాశనం అయిపోద్ది. అట్లా విడిచిపెడితేనే ఎప్పుడు విడిచిపెడితే అప్పుడు నీ శరీరం బాగుపడుతుంది. అర్థమైందా? అవన్నీ విడిచిపెట్టేవనుకో నీ శరీరానికి మేలు జరుగుతుంది. అదే నేర్చుకున్నాను నేను. ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఇతరులు ఇబ్బంది పెట్టిన విధానాన్ని బట్టి కోపం వస్తుంది. మళ్ళీ క్షమించిన తర్వాత దేవుడు ఏం చెప్పాడు? క్షమించమంటున్నాడు. క్షమించిన తర్వాత మనకు నెమ్మది వస్తుంది. చూసుకోండి మీరు. క్షమిస్తే మీ హృదయం ఎలా ఉంటుందో, ఇతరులను ప్రేమిస్తే ఎలా ఉంటుందో, ప్రేమించకుండా ద్వేషిస్తే మీకు నిద్ర కూడా పట్టదు. అంటే మన శరీరం అట్లా అంగీకరిస్తుందా? దేవుడు కూడా అదే చెప్పాడు కదా, దేవుని బిడ్డలు విడిచిపెట్టేయండి. శరీర కార్యాలు కలిగి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో పరలోకం వెళ్ళరు. ఆత్మ ఫలాలకి వ్యతిరేకమైనది ఏది కూడా లేదని చెప్పి ఇప్పుడు మనం ఆలోచిస్తున్నామా? ఏం ఆలోచిస్తున్నాం? తెల్లారు లేచి బిడ్డల మీద కోపం, ఇంట్లో కోపం, చుట్టూ ఉన్న వాళ్ళ మీద కోపం, బంధువుల మీద కోపం. మరి నీ శరీరం ఎలా బాగుపడుతుంది? వాక్యం ఏం చెప్తుంది? ప్రతిదీ వాక్యానుసారంగానే జరుగుతుంది. ప్రపంచంలో ఏదైనా, మన జీవితంలోనే కాదు, ప్రపంచంలో ఏదైనా వాక్యానుసారంగానే జరుగుతుంది. ఈ భూమికి ఎంతకాలం ఇచ్చాడు అంతే ఉంటుంది. రాకడ ఎప్పుడు రావాలి అప్పుడే వస్తుంది. వాన ఎప్పుడు కురవాలి అప్పుడే కురుస్తుంది. మన జీవితంలోనే కాదు, ఈ లోకంలో ప్రతిదీ కూడా దేవుడు ఉద్దేశించిన వాక్యానుసారంగానే సృష్టికర్త చేసిన ఆయన మాట ద్వారానే జరుగుతుంది. ఒక క్రమం చాలు. తప్పుకుంటే సూర్యుడు తప్పుకుంటే చాలు, ఏముండదు. అలాగే తిరుగుతున్నారంటే ఎవరు చెప్తున్నారు? ఆయన మాట మీదే జరుగుతుంది సృష్టి అంతా. మరి మన జీవితంలో ఏం కొత్తగా జరుగుతాయా? అర్థమైందా? చూడండి, ఇంకా ఏం చెప్తున్నాడంటే బైబిల్లో చూస్తే రోమపత్రిక 8వ అధ్యాయం చూస్తే, రోమపత్రిక 8వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించాను. యేసుక్రీస్తు వారు అందరి నిమిత్తం, అందరి పాపాల నిమిత్తం, అందరి మోక్షం నిమిత్తం శిలువ మీద బలిగా అర్పించబడ్డాడు. కానీ ఎవరు విషయంలో ఆ బలి అర్పణ అనేది నెరవేరుతుంది? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపానికి శిక్ష ఉంది. కానీ ఆ శిక్ష సత్తింపబడాలంటే నువ్వు ఎలా ఉండాలంట? చూడండి ఏమంటున్నాడు, మళ్ళీ చదువుతున్నా. శరీరమును అనుసరింపక, ఇంకా శరీరం మీద అనుసరిస్తే ఉపకారం ఏమి కూడా ఉండదు. నీ విషయంలో సిలువను నువ్వు వృధా చేసుకున్నట్లే. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు, ఎవరి విషయంలోనంట క్రీస్తు సిలువ శిక్ష నెరవేర్చబడుతుంది. ఎవరి పాపాలు కొట్టివేయబడతాయి? మనం ప్రార్థన చేస్తే అందరి పాపాలు నిమిత్తం సిలువేయబడ్డాడు, అది మంచిదే. కానీ ఎప్పుడు నీ పాపాలు కొట్టివేయబడితే నువ్వు శరీరాన్ని పక్కన పెట్టి, నీ శరీర జీవితాన్ని పక్కన పెట్టి, నీ శరీర కార్యాలు పక్కన పెట్టి ఆత్మానుసారంగా జీవించటం ప్రారంభించావో అప్పుడు ధర్మశాస్త్ర విధి నీ పట్ల నెరవేర్చబడుతుంది. యేసుక్రీస్తు వారి సిలువ యాగంలో నీ పాపాలు కొట్టివేయబడతాయి. అర్థమైందా? ఎలా ఉంటే అలా కొట్టివేయబడవు. ఎవరికి ఇచ్చాడు అభయం? శరీరానుసారంగా ప్రార్థన చేసిన వాడికి దేవుడు ఇచ్చాడు. ఇద్దరు ఒకటే శిక్ష. ఇద్దరు దొంగలే, ఇద్దరు బందిపోట్లే, ఇద్దరికి సిలువ వేశారు. కుడి పక్కన ఒకడు, ఎడం పక్కన ఒకడు. ఇద్దరు ప్రభుకు సమానంగానే ఉన్నారు. ఇద్దరు ప్రార్థన చేశారు. కానీ ఇంకా చావుకు ముందు కూడా శరీరానుసారంగా జీవించేవాడికి సమాధానం లేదు. ఆత్మానుసారంగా మారిన వాడికి అభయం వచ్చింది.
అర్థమైందా? ఎవరికి ఎవరికి సిలువ అనేది? ఇద్దరు సమీపంగా సంఘంలో చాలా మంది ఉన్నారు, సేవా జీవితంలో చాలా మంది ఉన్నారు, క్రైస్తవ సమాజంలో చాలా మంది ఉన్నారు. కానీ ఎవరి విషయంలో ధర్మశాస్త్ర విధి నెరవేర్చబడుతుంది? ఎవరి విషయంలో యేసుక్రీస్తు సిలువలో పాపాలు కొట్టివేయబడతాయి? శరీరానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మానుసారమైన జీవితం కలిగి మార్చబడినప్పుడే సిలువలో నీ పాపాలు కొట్టివేయబడతాయి. ఇంకేం రాశాడు చూడండి, ఐదో విషయం చదువుతున్నాను. శరీరానుసారులు శరీరముల మీద, శరీర విషయంలో మనసుందరు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసుందరు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది. అర్థమైందా? నువ్వెంతకాలం చచ్చేదాకా శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే మరణమే వస్తుంది. మొదటి మరణం వస్తుంది, రెండో మరణం వస్తుంది. అర్థమైందా? నువ్వు ఆత్మానుసారంగా కనుక జీవిస్తే ఏమంటున్నాడు? జీవమును సమాధానం, దేవుడి నుంచి సమాధానం వస్తుంది, నిత్య జీవానికి వెళ్తాం. అర్థమైందా? ఒక దొంగకి సమాధానం రాలేదు, శరీరానుసారమైన మనసు ప్రార్థనకి సమాధానం రాలేదు. ఆత్మానుసారమైన మనసు ప్రార్థనకి సమాధానం వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి ఇచ్చాడు సమాధానం? జీవానికి తీసుకెళ్తాను. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. ఇంకా చూడండి, ఇంకేం చెప్తున్నాడు? ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రమును లోడదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. జాగ్రత్తగా వినండి, ఎంత భయంకరమైన మాట చూడండి. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నదంట. దేవుడు ఇంకా నాకు మేలు చేయలేదు, నాకు ఉపకారం చేయలేదు, నా ప్రార్థన వింటలేదు అంటున్నావు. నీ మనసుని బట్టే నీ ప్రార్థన వింటాడు. అర్థమైందా? శరీరం ఇద్దరు ప్రార్థన చేస్తారు, సొంకరి పరిచయుడు ప్రార్థన ఎలా ఉంది? శరీరానుసారమైన ప్రార్థన. అది ఎలా అంటున్నాడు? తన్ను తాను మెచ్చుకుంటూ ఏమంటున్నాడు? నేను ఉపవాసం చేస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం. మనం ఒకసారి కూడా కష్టమే, మన మీద బెటరాడు. మన పరిస్థితి ఏంటో చూడండి, మనం ఒకసారి కూడా చేయం. వారానికి 2 సార్లు పరిచయుడు ప్రార్థన ఉపవాసం ఉంటున్నాడు అంట. ఇంకేం చెప్పాడు? పక్కోడి వల్లే పాపం చేయట్లేదు, దశం భావిస్తున్నాను. ఇంకేం చెప్పాడు? ఈ సొంకర్లాగా నేను పాపం చేయట్లేదు. ఏమైంది? ప్రార్థన వాళ్ళకి ఇచ్చాడా? సమాధానం వచ్చిందా? అలాగే ఉంటాయి మన ప్రార్థనలు. సొంకర్ ఏం చేస్తున్నాడు? గుండెలు బాదుకుని ఆత్మానుసారమైన ప్రార్థన చేస్తున్నాడు. శరీరంతో నేను పాపం చేశాను, నీ ముందు నిలబడే యోగ్యత నాకు లేదు ప్రభువా, నన్ను క్షమించమని ఏ ప్రార్థన చేస్తున్నాడు? ఆత్మానుసారమైన ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఆయన ఈ ప్రార్థన అంగీకరించబడింది. అర్థమైందా? శరీరానుసారమైన మనసుతో నువ్వు ఎంత ప్రార్థన చేసేసినా ఏమంటున్నాడు ఆయన? దేవునికి విరోధమైందంట, దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నావు. క్రైస్తవుడు అయ్యుండి, సేవకుడు అయ్యుండి, సేవకురాలు అయ్యుండి, విశ్వాసం అయ్యుండి, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు సంఘంలో ఉండి నువ్వు ఎలా బతుకుతున్నావు? దేవుడు విడిచిపెట్టమన్న శరీర కార్యాలనే జీవిస్తూ దేవునికి విరోధంగా నీ జీవితం ఉంది. దేవునికి విరోధంగా జీవితం ఉంది. దేవుని సంతోషపెట్టలేని జీవితం నువ్వు కలిగి ఉన్నావు. దేవుడు సమాధానం ఇవ్వని ప్రార్థన నువ్వు చేస్తున్నావు. నువ్వు ఎంతకాలం చేసిన ఉపకారం ఉందా? ఉపకారం ఉందా? ఏ ప్రయోజనం ఉండదు. దేవుడు మనం దెప్పితేనో, మనం ఏదో మాట్లాడితే ఆయన దేవుడు వెక్కిరింపబడ్డంట, అన్యాయస్తుడు కాదు. వెక్కిరించడానికి అవకాశం లేదు. నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకుంటే సరిపోతుంది. ప్రార్థన వింటున్నాడా, నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఉన్నావా, ఇష్టడిగా ఉన్నావా అనేది ఎవరు చెప్పక్కల్లా. నీ హృదయాన్ని పరీక్షించుకుంటే చాలు. ఆయన ఏమంటున్నాడు? వెక్కిరింపబడ్డు అన్యాయస్తుడు కాదు. అందరి విషయంలో ఒకే నీతి అయినా, కానీ మనం ఎలా ఉన్నాం? శరీరానుసారమైన జీవితం జీవిస్తే అటువంటి మనసు కలిగి ఉంటుంది. దేవునికి ఎలా ఉందంట? నువ్వు పూజించే దేవుడికే, నువ్వు నమ్ముకున్న దేవుడికే విరోధంగా ఉంది. ఇంకేమంటున్నాడు? అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడదు. దేవుని వాక్యానికి లోబడదు. ఎన్ని రోజులు వాక్యం వినేసి బాగుందని చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ బాగా నువ్వు వాక్యం చెప్పేయటం వల్ల ప్రయోజనం లేదు. ఆ వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకుని నువ్వు మార్పు చెందితేనే, చీకట్లో నుంచి వెలుగులోకి వస్తేనే నీకు ప్రయోజనం ఉంటుంది.
శరీరానుసారంగా జీవించే క్రైస్తవులు వాక్యానికి లోబడరు. చెవిలో బోరెట్టి చెప్పినా సరే, చెవిలో బోరెట్టి చెప్పినా సరే వింటారు. యేసుక్రీస్తు వారి బోధలు ఎన్నో వేల మందికి చేశాడు. ఎవరున్నారు? జక్కయ్య ఉన్నాడు, మగ్దలేని మరియ ఉంది, ఇందా చెప్పాను కదా లిస్ట్. సమర స్త్రీ ఉంది. అపోస్తుల్లో శిష్యుల్లో 11 మంది ఉన్నారు. 12 వాడు వినలేదు. అదే ఏం ఆశించాడు? డబ్బు, శరీరానుసారమైన డబ్బును ఆశించాడు. ధనవంతుడు వచ్చాడు, అన్ని మాటలు విన్నాడు. ఏది ధనాన్ని విడిచిపెట్టమంటే విన్నాడా? ఈరోజు డబ్బు కావాలి మనకి. డబ్బు అయినా కూడా వస్తుందా? కూడా పట్టుకెళ్తామా? చెప్పండి, మనం పట్టుకెళ్ళగలమా? ఎవరైనా పట్టుకెళ్తాడే భూమి మీద ఉన్నవాడు. అందుకని పట్టుకెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఎక్కడ సంపాదించుకోమన్నాడు దేవుడు? పరలోకంలో. అక్కడ ఉంచాడు. ఇక్కడ మనం అక్కడ పట్టుకెళ్ళే ఏర్పాటు లేదు. ధనవంతుడు ఏమైనా పట్టుకెళ్ళాడా? నీటి చుక్క కూడా లేదు వాడికి. నీటి చుక్క. ఇక్కడ ఏముంది? కొట్టెల నిండా ఆహారాన్ని, డబ్బు, ధాన్యం అన్నీ నిర్వహించుకున్నాడు. ఏం అడుగుతున్నాడు? ఒక నీటి చుక్క కూడా గతి లేదు అక్కడ. అదే జాతికి వినండి. ధనాశ సమస్త కీడులకి మూలం. ఈరోజు నీ మనసులో ధనాశ ఉందంటే, ధనాపేక్ష ఉందంటే శరీరానుసారంగానే జీవిస్తున్నావు. కోపం ఉందంటే, అసూయ ఉందంటే, పగ ఉందంటే, ద్వేషం ఉందంటే, మత్సరం ఉందంటే, ఇవన్నీ శరీరానుసారంగానే జీవిస్తున్నావు. ఎలా ఉంది నీ హృదయం? దేవునికి విరోధంగా ఉందంటే, వాక్యానికి లోబడినదిగా ఉంది. ఇంక లోబడదు. మనం ఆత్మానుసారం జాగ్రత్తగా వినండి. వాక్యం బలించేయాలి, వాక్యానుసారంగా జీవించాలంటే నువ్వు శరీరానుసారం జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మానుసారంగా నువ్వు జీవితం ప్రారంభించినప్పుడు వాక్యం నీలో ప్రలిస్తుంది. ఆత్మానుసారమైన జీవితాన్ని ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం జరుగుతుంది. వాళ్ళు అట్టుకెళ్ళిపోయినప్పుడు అపోస్తుల మీద పరిశుద్ధాత్మ అభిషేకం జరిగిందా? వెనక్కిపోయారు వాళ్ళు. వెనక్కిపోయినప్పుడు ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించాడా? యేసుక్రీస్తు వారు చెప్పిన మాట విని వాళ్ళ ఆత్మానుసారమైన జీవితానికి ప్రాధాన్యత ఇచ్చి మేడగదిలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించాడు. ఈరోజు శరీరానుసారమైన జీవితానికి పరిశుద్ధాత్మ దేవుడు రాడు. గుర్తుపెట్టుకోండి. మాకు ఇంకా అభిషేకం రాలేదు అనుకుంటున్నారేమో. ఆయన ఏం చేస్తాడు? వచ్చి నీతిని గురించి, పాపం గురించి ఒప్పింప చేస్తాడు. శరీరానుసారమైన మనసు నుంచి విడుదలిస్తాడు ఆయన. అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు. శరీరానుసారంగా జీవించేవాడిని ఆత్మానుసారంగా జీవించడం ప్రారంభించిన తర్వాత దేవుడు నన్ను అభిషేకించి శరీరానుసారమైన విషయాల మీద నాకు జయమిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని అదే. చూడండి, ఇంకేం చెప్తున్నాడు? శరీరాన్ని స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. నువ్వు ఎప్పటికీ దేవుని సంతోషపరచలేవు. నిన్ను బట్టి ఎప్పుడు దేవుడు సంతోషించు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని యేసుక్రీస్తు వారి గురించి ఊరుకునే చెప్పాడా? ఆయన శరీరానుసారమైన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాల, ఆత్మానుసారమైన జీవితానికి ప్రాధాన్యత ఇచ్చాడు. రాత్రికాల ప్రార్థనలు ఉండేవాడు, ఉపవాస ప్రార్థనలు ఉండేవాడు, వాక్య ధ్యానంలో ఉండేవాడు, వాక్య ప్రకటనలు ఉండేవాడు. ఆయన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, అదే పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఎక్కడ కూడా పాపానికి అవకాశం లేకుండా జీవించాడంటే ఆయన ఏ జీవితానికి అవకాశం ఇచ్చాడు? ఆత్మానుసారమైన జీవితానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు పై ఆకాశం నుంచి మాట్లాడాడు. ఇక చూడండి, మన విషయంలో దేవుడు ఎప్పుడు సంతోషించాడు. 8వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించినట్లా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాడు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఇవ్వటానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, మనం ఎప్పుడు శరీర సంబంధమైన జీవితం మనకు తెలుసు, ఈ లోకంలో అన్నీ తెలుసు. పరలోకం గురించి తెలుసా? మళ్ళీ ఆత్మ ఉందని అసలు ఎప్పుడైనా ఆలోచిస్తామా? అది బయటికి పోయినప్పుడు కానీ ఆలోచించాం. ధనవంతులే ఉన్నప్పుడు ఎప్పుడు ఆలోచిస్తామా? అసలు ఎప్పుడైనా ఏం చూసుకుంటాం? ఉదయం లేచిన వెంటనే శరీరాన్ని, మన మొక్కను చూసుకుంటాం. మన ఆత్మ ఉంది లోపల ఎప్పుడైనా చూసుకుంటామా? అందుకనే పరిశుద్ధాత్మని ఇచ్చాడు దేవుడు. అదే ఆత్మ సంబంధమైన విషయాలు మనం నేర్చుకోవటానికి, ఆత్మీయంగా మనల్ని బలపడటానికి, లోక సంబంధమైన విషయాల్ని జయించటానికి పరిశుద్ధ ఆత్మను మనలోకి ఇచ్చాడు దేవుడు. మనలోకి ఎందుకు ఇచ్చాడు? మనలో ఉండి ఆయన పని చేయాలి. మనలో ఏముంది? శరీర స్వభావం ఉంది.
శరీర స్వభావాన్ని జయించి ఆత్మీయంగా జీవించడానికి మనకి పరిశుద్ధాత్మనిచ్చాడు. ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకం అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది చాలామంది. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు చూడండి, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందని వాడు దేవునిలో కొనసాగలేడు, ఆత్మానుసారంగా జీవించలేడు. అదేందా చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవులుగా మేము బాగున్నామండి, మందిరానికి వెళ్తున్నాం, వచ్చేస్తాడు అంతే. ఎలా బతుకుతున్నాం? శరీరానుసారంగా బతుకుతారు, చూసుకోండి కావాలంటే. ఎంత పెద్ద సంఘాలు ఉన్నా, ఎంత గొప్ప సేవ చేస్తున్నా, అర్థమైందా? పరిశుద్ధాత్మ లేనివాడు ఎలా జీవిస్తాడు? శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తాడు. డబ్బు అయినా పోగేసుకుంటాడు, ఏదో ఉంటుంది, శరీర సంబంధమైనవి ఉంటాయి, చూసుకోండి అక్కడ. క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు దేవుని మనిషి కాదు. హల్లెలూయా. ఇంకేం చెప్తున్నాడు చూడండి, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు మీ శరీరము పాప విషయమే మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము గలది. యేసుక్రీస్తు వారి ఆత్మ మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ అంటే యేసుప్రభు ఆత్మే. క్రీస్తు మీలో నివసించాలి, అర్థమైందా? క్రీస్తు మనలో నివసించాలి. మనలో నివసిస్తే ఎలా ఉంటుందంట? శరీర విషయమై మీ శరీరము పాపం విషయమే మృతమైనది. మన శరీరం పాపం విషయమే చనిపోద్దంట. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే పాపం విషయమే మన శరీరం చనిపోద్ది. ఇంకేమంటున్నాడు? మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉంటుంది. నీతి విషయమే దేవుడు ఏమి నెరవేర్చమంటున్నాడు? మొదట నా రాజ్యమును నీతిని వెతకాలి. మనం నీతిమంతుడిగా తీర్చబడే క్రమంలో నీతి విషయంలో మనం ఆత్మ జీవం కలిగి ఉంటుందంట. ఎప్పుడు మనం ఆత్మీయంగా మాల్పడతాం? మన శరీర క్రియలను చంపేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు చంపకపోయినా శరీరం ఒకరోజు చచ్చిపోద్ది, అర్థమైందా? ఎప్పుడు చంపాలి? చచ్చిపోయాక చంపడం కాదు, బతికుండు కదా. ఎప్పుడు అంటున్నాడు పౌలు? శరీరాన్ని ఎప్పుడన్నా చితగొట్టుకుని లోపరుచుకుంటున్నాడు. ఎప్పుడు? బతికుండు కానీ చచ్చిపోయాక. చనిపోయేటప్పుడు కూడా ఆయన హింసలు పెట్టి చంపారు, అది కాదు. నువ్వు బ్రతికుండగానే నీ ఆత్మీయ జీవితాన్ని గుర్తు రావాలంటే, నువ్వు ఆత్మీయంగా బలపడాలంటే ఏం చేయాలి? మన శరీరాన్ని, మళ్ళీ చదువుతున్నాను చూడండి, క్రీస్తు మీలో ఉన్న మీ శరీరము పాపం విషయమే మృతమైనది, కానీ పాపం విషయమే మన శరీరాన్ని చంపాలి అంటే శరీర క్రియలు తీసివేయాలి. నిత్యము నేను పాపానికి ప్రేరేపించే శరీర క్రియలన్నింటినీ కూడా ఏం చేయాలి? తీసేయాలి, చంపేయాలి. ఇంక పాప క్రియల నిమిత్తం నీ శరీరాన్ని చంపాలి. అంటే చచ్చిపోమని కాదు, బతుకుండగానే ఏం చేయాలి? పౌలు వలె లోపరుచుకోవాలి. ఎలా సాధ్యమవుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం. పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిన తర్వాత మళ్ళీ అపోస్తులు వెనక్కి చూసారా? మళ్ళీ వాళ్ళట్టుకు వెళ్ళారా? అర్థమైందా? నువ్వు లోకాశల వైపు, డబ్బు వైపు, ఇట్ల వైపు చూస్తున్నావు అంటే ఏమున్నట్టు మనలో? సాతాను ఆత్మ. సాతాను ఏం చేస్తుంది? లోకపరమైన ఆశీర్వాదాలన్నీ చూపిస్తాయి. ఇక వాడు చూడు, వీడు చూడు, వాళ్ళు చూడు, అయ్యే వస్తున్నాయి మనకి. ఏ ఆత్మ ఉంది మనలో? అది నేనేదో అన్నట్టు చూడు, మళ్ళీ తిరిగి కోపపడు, నువ్వు ఒక మాట అంటే నువ్వు రెండు మాటలు, ఇవన్నీ ఏ ఆత్మది? నీ శరీరం చావలేదు, శరీరం నీకు లోబడలేదు, ఈ శరీరాన్ని నువ్వు చెదగొట్టుకోవట్లేదు. ఏ ఆత్మ ఉంది? సాతాను ఆత్మ ఉంది. యేసుప్రభు ఆత్మ ఉంటే ఏముంటుంది చూడండి, క్రీస్తు మీలో నున్నేళ్ళ మీ శరీరము పాపం విషయమే మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగింది. నీతిగా జీవిస్తాం. మన కష్టం వచ్చిన, బాధ వచ్చిన, ఇబ్బంది వచ్చిన, అవమానం వచ్చిన నీతిని కోల్పోం. అదే నీతిని కోల్పోం. అదే నీతిని ఎతకమన్నాడు దేవుడు. ఇంకేం చెప్తున్నాడు చూడండి, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినట్లా మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరములు కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అదైందా? ఎప్పుడు మన శరీరం బాగుపడద్దంటే నీ శరీరాన్ని లోబర్చుకుని నీ శరీర క్రియలన్నింటినీ నువ్వు తొలగిస్తే ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి, మళ్ళీ చదువుతున్నా, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన పరిశుద్ధాత్మ మనలో ఉన్న ఎడల ఎలా ఉంటుందంట? మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు
మృతుల్లో నుండి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని లేపినటువంటి దేవుడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయాలి. అదేందా? మన శరీర క్రియలు విడిచిపెట్టేస్తే మన శరీరం పాడైపోతుంది, బాగుపడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు బాగుపరిచి ఏమంటున్నాడు? ఆత్మ ద్వారా జీవింపచేస్తాడంట. ఆత్మీయ జీవితానికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇవ్వటం మొదలు పెట్టావో నీ శరీర సమస్యలు అన్నీ పోతాయి. అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నావో నీ శరీర సమస్యలు వస్తాయి. ఒకవేళ రాకపోతే నువ్వు తెచ్చుకోవాలి. అవునా కాదు? తెచ్చుకోవాలి వద్దా? తెచ్చుకోవాలి వద్దా? పౌలు తెచ్చుకున్నాడా వద్దా? చెప్పండి. పౌలు ఏమంటున్నాడు? పౌలు అంతటి వాడే తెచ్చుకుంటే మనం తెచ్చుకోవాలి వద్దా? ఎలా తెచ్చుకోవాలి? ఉపవాసాలు, రాత్రికాల ప్రార్థన. మనం నైట్ ఎంత నిద్రపోతున్నాం అనుకున్నారనుకో, మనం ఏ రకంగా జీవిస్తున్నట్టు? మనం 3 పూటలు భోజనం చేస్తున్నాం. అసలు ఉపవాసం అనేది మనకు గుర్తులేదు అనుకో, ఎలా జీవిస్తున్నట్టు? ధనవంతుడికి మనకి పెద్ద తేడా లేదు. అయిందా? లాజరు ధనవంతుడి విషయం ఊరికనే రాయలేదు దేవుడు. మనం మనం తెలుసుకుంటామని దేవుడు రాయించాడు. ఒకటి ఆత్మానుసారం జీవితం, 2 శరీరానుసారం జీవితం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి యేసుక్రీస్తు శారీరక స్వస్థతలు మాత్రమే కాదు, ఆత్మ స్వస్థతలు కూడా ఇస్తాడు. మన జీవితంలో అద్భుతాలు చేసింది ఆయన మహిమపరచుకోవడానికి, ఆయన ప్రత్యక్షపరచుకోవడానికి, మనలో విశ్వాసాన్ని పెంపొందించడానికి. మన జీవితంలో అద్భుతాలు ప్రారంభ జీవితంలో జరుగుతాయి, తర్వాత మన జీవితంలో కొన్ని అనుమతిస్తాడు దేవుడు. అవన్నీ ఎందుకంటే మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి. శ్రమల మార్గం ఎందుకు పెట్టాడు దేవుడు? కాలక్షేపానికి. డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవచ్చు కదా, రూట్ వేసేసి. తీసుకెళ్ళాడు దేవుడు? తీసుకెళ్ళాడా? ఒక మేఘం పంపేసి అందరినీ తీసుకెళ్ళిపోవచ్చు కదా, బాప్తిసం తీసుకున్న రోజునే. అవునా? ఎందుకు ఎందుకు మరి పెట్టాడు? మన ఆత్మీయంగా బలపడవలసి ఉంది, శారీరకంగా శ్రమ పడవలసి ఉంది. శారీరక శ్రమ ద్వారానే ఆత్మీయ బలం పొందుకుంటాం. 2 ఒకదానికొకటి విరోధంగా పనిచేస్తాయి. కాబట్టి ఇరుకు మార్గం, ఇరుకు దూరం, శ్రమల మార్గం, సిలువ మార్గం, అవమానాలు, నిందల మార్గం ఎందుకు దేవుడు పెట్టాడంటే శారీరకంగా బలహీనపడి ఆత్మీయంగా బలపడాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. దీనికి విరోధంగా వెళ్ళాలని ఎవరు ఆలోచించకండి. దీనికి విరోధంగా వెళ్తే ఎక్కడికి వెళ్తాం? విశాల మార్గం, డైరెక్ట్ ఉంది రూటు, హైవే రూట్ అనమాట. నరకానికి ఏం కష్టపడక్కల్లా. ఇరుకు మార్గం అనుకో, రోజు కష్టపడి వెళ్ళాలి, కానీ డైరెక్ట్ వెళ్ళిపోయాడు. ధనవంతుడు ఏమైనా ఎక్కడ ఆగాడా? అలా ఎవరు తీసుకెళ్ళారు కూడా లేదు, చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు. జాగ్రత్త. మారండి, ఆత్మీయ జీవితానికి మారుతాం ప్రభు ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేయండి. ఆత్మీయ జీవితానికి పిల్లలు ప్రార్థన చేయాలి. మీరు కూడా ప్రార్థన చేయండి. లైవ్లో ఉన్నవారు కానీ వాక్యాన్ని వినేవారు, ఈరోజు మనం దేవుడిని నమ్ముకుని ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం? శారీరక సంబంధమైన జీవితమా, ఆత్మ సంబంధమైన జీవితమా? లేచింది మొదలుకొని శరీరం గురించి ఆలోచిస్తే చాలా నష్టపోతాం. ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవా, నన్ను ఆత్మీయంగా బలపరచు నాయన. ఈ శారీరక సంబంధమైన జీవితాన్ని జయించే శక్తి నీ ఆత్మ ద్వారా నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేయండి. ఏ ఒక్కరు కూడా శరీర సంబంధమైన జీవితాన్ని జయించలేరు. అందుకనే దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. నా ప్రియ సహోదరుడా, నువ్వెంతకాలం శరీర సంబంధమైన జీవితాన్ని జీవించిన లోకానికి నీకు వ్యత్యాసం ఏమీ లేదు. దేవుని బిడ్డలు అలా ఉండాలని దేవుడు ఆశపడలేదు. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగినా ఈరోజు నువ్వు మారేవా? ఇంకా బెత్సైదా, కొరిథన ప్రాంతాల్లోనే ఉన్నావేమో. దేవుడు ఎంతో గొప్ప కార్యం నాకు చేశాడని ఇంకా చెప్పుకోవడం కాదు, కానీ ఆ కార్యాన్ని బట్టి నేను ఆత్మానుసారంగా జీవిస్తున్నాను, ఆత్మీయంగా బలపరచబడ్డాను, ఆత్మానుసారమైన జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నానని ఒక సాక్షిగా నిలబడాలి. జక్కయ్య సాక్ష్యం చెప్పినట్టు, సమరయ స్త్రీ సాక్ష్యం చెప్పినట్టు, అపోస్తలుడైన పౌలు సాక్ష్యం చెప్పినట్లుగా సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? ఇంకా శారీరక స్వస్థతల గురించి, అద్భుతాల గురించే చూస్తున్నావా? దేవునికి విరోధంగా నువ్వు జీవిస్తూ దేవుని ఆశీర్వాదాలు రావాలంటే సాధ్యం కాదు. నువ్వు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ దేవుని ప్రార్థన ఆలకించాలంటే సాధ్యం కాదు. నా ప్రియ సహోదరుడా, వాక్యానుసారంగా జీవిస్తానని ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేయండి. పరిశుద్ధ దయగల తండ్రి, ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడున్నావు ప్రభా. శరీరానుసారమైన జీవితం మరణానికి తీసుకువెళ్తుందని, నరకానికి తీసుకువెళ్తుందని,
ఆత్మానుసారమైన జీవితం సమాధానము జీవానికి తీసుకువెళ్తుందని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. ఈ వాక్యాన్ని మాలో ఫలింప చేయండి. ఏ ఒక్కరిని కూడా శరీరానుసారంగా జీవించి మిగిలిపోకుండా, నరకానికి వెళ్ళకుండా ఆత్మానుసారంగా జీవించే బిడ్డలుగా నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని బలపరచండి. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.